మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. పాడ్కాస్ట్ ఇప్పటివరకు చాలా సీరియస్ టాపిక్ వెళ్తుంది. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు అంటే క్లెయిమ్స్ రిలేటెడ్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ చూస్తుంటారు, వాటి రిలేటెడ్గా సపోర్ట్ చేస్తుంటారు. ఎనీ క్రేజీ ఎగ్జాంపుల్స్ అంటే ఎక్కడైనా కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని ఓకే ఇలా కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా అని అనుకున్న ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? సో మా దగ్గర ఒక కస్టమరు ఓపీడీ క్లెయిమ్ కోసం వచ్చారనమాట. రైట్, అది యూరిన్ ఇన్ఫెక్షన్. అంటే ఈ పర్టికులర్ పాలసీలో తను ఓపీడీ రైడర్ ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా తీసుకొని ఉన్నారు. సో ఈ బెనిఫిట్కి అప్లై చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిక్లైన్ చేస్తారు, మేము ఇది పే చెయ్యము ఇది అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ పాలసీ తను పర్చేస్ చేసి 6 months అయింది. సో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మొత్తం మేము తెప్పించి మొత్తం చూసాం. సో దాంట్లో డాక్టర్ కేస్ షీట్లో ఒక వర్డ్ రాశారనమాట, AML అని చెప్పి. ఓకే, రైట్. సో మేము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని అడిగితే ఇది అక్యూట్ మైలోయిడ్ లుకేమియా విచ్ ఇస్ అంటే ఒక రకంగా క్యాన్సర్. రైట్. సో మీ పాలసీ పర్చేస్ చేసిన 6 monthsలోనే మీరు క్యాన్సర్ కోసం క్లెయిమ్ మొదలు పెట్టారు. సో అంటే పాసిబిలిటీ ఆఫ్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్, అందుకని మేము క్లెయిమ్ డినై చేస్తున్నాం అన్నారు. మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళాం, నువ్వు క్లెయిమ్ దేనికోసం అప్లై చేసావు ఏంటి అని అడిగితే తను నాకు ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం నేను క్లెయిమ్ అంటే అప్లై చేసింది, క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇందులో నాకు అన్నా. మీరు గెస్ట్ చేయండి అసలు AML అంటే ఏంటి అని చెప్పేసి. అడ్వాన్స్ మెడికల్ కండిషన్ అలానే ఉన్నదా? యాక్చువల్గా డాక్టర్ రాసింది ఏంటి అంటే యాక్టివ్ మ్యారీడ్ లైఫ్, రీసెంట్గా పెళ్ళి అయ్యింది, సో యాక్టివ్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి రాస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని డైరెక్ట్గా క్యాన్సర్తో లింక్ చేసేసేసి డినైల్ అని చెప్పేశారు క్లెయిమ్. రైట్. సో మేమేంటి మా దగ్గరకు వచ్చిన ప్రతి క్లెయిమ్ను కూడా కస్టమర్ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని మేము ప్రతి లైన్ బై లైన్ అన్ని చదివి మేము అర్థం చేసుకుంటాం అనమాట, ఎందుకు డినైల్ చేశారు, వాళ్ళకి వచ్చిన రీజన్ ఏంటి. దెన్ మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇదే ఆర్గ్యుమెంట్స్ క్లియర్గా వాళ్ళకి ముందు పెట్టి చూపిస్తే అప్పుడు వాళ్ళు క్లెయిమ్ అప్రూవ్ చేశారు. సో ఈ క్లెయిమ్ వచ్చేసింది. ఈ క్లెయిమ్ వచ్చేసింది. సో చాలాసార్లు మీకు కావాల్సింది ఏంటి అంటే మనకున్న ఎక్స్పీరియన్స్, మనం మాట్లాడే లాంగ్వేజ్, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. కరెక్ట్. ప్లస్ కొన్ని కంపెనీస్ ఇది కూడా ఇండస్ట్రీలో ట్రై చేసేది ఏంటి అంటే నాకు ఒక చిన్న 1% మిస్టేక్ లాంటిది కనిపించినా కూడా నేను అది పట్టుకొని మిమ్మల్ని నేను రిజెక్ట్ చేసేస్తాను. ఆబ్వియస్లీ అది వాళ్ళ ప్రాఫిట్ కదా. సో అంటే వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎందుకంటే ఫ్రాడ్స్టర్స్ కూడా చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళు ఆ ఫ్రాడ్స్టర్స్ని అంటే ఫ్రాడ్స్టర్ క్లెయిమ్స్ని పట్టుకొని రిజెక్ట్ చేసే ప్రాసెస్లో జెన్యూన్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. మనకి అక్కడ ఏంటి అంటే ఎవరైనా కూడా ఎక్స్పర్ట్ ఉంటే కనుక వాళ్ళు ఆ పాలసీ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం లాజికల్గా మాట్లాడి వాళ్ళతో ఆర్గ్యూ చేయగలిగాం అనుకోండి, మనం ఆ కేసెస్ని అప్రూవ్ కూడా చేయించవచ్చు. కరెక్ట్. మేము ఇంకొక కేసులో మనకి పాలసీస్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్ రాసే ఉంటుంది, ఎక్స్టర్నల్ కోజెనిటల్ ఇష్యూస్ ఆర్ నాట్ కవర్డ్. అంటే సపోజ్ ఎవరికైనా ఇప్పుడు బాడీ మీద కానీ ఎక్కడైనా అంటే యాక్చువల్ స్కిన్ నుంచి బయటకి ఏదైనా వచ్చింది అనుకోండి, వాపులాగా కానీ ఇలాంటివి కానీ, అవి రిమూవల్కి వాటికి మేము ఇన్సూరెన్స్లో కవర్ చేయము అని చెప్పి ఉంటుంది అనమాట. సో మా దగ్గరకు ఒక కస్టమరు థైరాయిడ్ థైలోగ్లాసల్ సిస్ట్ కోసం వచ్చారనమాట. రైట్, ఈ క్లెయిమ్ కోసం. సో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పింది, ఇది 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది దీని మీద, సో మేము 2 years వెయిటింగ్ పీరియడ్ కాబట్టి కవర్ చేయమన్నారు. మనం చెక్ చేసినప్పుడు ఏంటి క్లియర్ తెలిసింది 2 years కాదు, తన పాలసీ పర్చేస్ చేసి 2.5-3 years అయిందని చెప్పి. దెన్ వాళ్ళు సెకండ్ ఇచ్చిన రీజన్ ఏంటి, ఇది ఎక్స్టర్నల్ కోజెనిటల్ ఇష్యూస్ ఆర్ నాట్ కవర్డ్ అని చెప్పి. కాకపోతే కస్టమర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ బాడీలో లోపల ఉంటుంది, బయట ఉండదు. రైట్. సో ఈ ప్రాబ్లం తనకి థైరాయిడ్ గ్లాండ్ అంటే దానివల్ల రావడం వల్ల అది బయటికి కూడా వచ్చింది. సో మేము డాక్టర్ లెటర్ కూడా క్లియర్ రాసి ఇచ్చామన్నమాట, దిస్ అంటే ఈ కండిషన్ ఈజ్ ఇంటర్నల్ నాట్ ఎక్స్టర్నల్ అని చెప్పి. అయినా కూడా వాళ్ళు డినై చేశారు, క్యాస్టర్స్ డినై చేశారు. దెన్ రియంబర్స్మెంట్కి వెళ్ళాం, రియంబర్స్మెంట్లో కూడా సేమ్ రీజన్ పెట్టి డినై చేశారు. మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళాం, వాళ్ళు డినై చేశారు. మేము ఇప్పుడు ఏం చెప్పాము, అట్లయితే కోర్టుకి వెళ్దాము, మనకి ఇన్సూరెన్స్ ఒంబుడ్స్మెన్ ఎవరైతే ఉంటారో మనం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి క్లియర్ తెలుస్తుంది ఈ కండిషన్ ఇంటర్నల్ కండిషన్ ఎక్స్టర్నల్ కండిషన్ కాదు అని చెప్పి. మేము ఎప్పుడైతే అక్కడ కోర్టు ఫైలింగ్ స్టార్ట్ చేసి అప్లై చేసామో, వాళ్ళు అక్కడ కోర్టు హియరింగ్ వచ్చినప్పుడు కోర్టు హియరింగ్ దాకా వెళ్లకుండానే క్లెయిమ్ అప్రూవ్ చేసి పాస్ చేశారు. సో మనం కొన్నిసార్లు మనం చేయాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇలా పుష్ బ్యాక్ చేస్తూనే ఉంటారు. రైట్, దిస్ ఈస్ వేర్ ద అడ్వైజర్ రూల్ ప్లేస్. అండ్ రైట్ అడ్వైజర్తో వెళ్ళండి. ఓకే, అడ్వైజర్ అన్నాను కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో కాదు, రైట్ అడ్వైజర్తో వెళ్ళండి గైస్. ఎందుకంటే ఇన్సూరెన్స్
ఆన్లైన్లో చాలా ఈజీగా డబ్బులు పే చేసి ఎక్కడి నుంచైనా కొనేయచ్చు, బట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఇది ప్రాబ్లం. ఈ ఫుల్ పాడ్కాస్ట్ని చూడడానికి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి.